ఇవన్నీ కూడా దేవుని చిత్తం. ప్రభు యేసు రక్షకుడుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది వాక్య భాగం చూద్దాం. మనము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి గతించిన 2 వారాలు ఒక వాక్య భాగాన్ని మనం చూసాం. ఎవరి గురించి అండి? యెహోషాపాతు. యెహోషాపాతు తనకు కలిగినటువంటి అపాయములన్నిటి నుంచి దేవుడు తప్పించాడు కదా. మరి ఈ దినమందు ప్రభు అయిన యేసే రక్షకుడుగా ఉంటే దేని నుంచి తప్పించబడతాము, ఏ యుద్ధం నుంచి తప్పించబడతారని చూద్దాము. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం. మనం ఈ దినమందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి హిజ్కియా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చిన్న పరిచయ భాగాన్ని హిజ్కియా గురించి మనము తెలుసుకుందామండి. హిజ్కియా ఇశ్రాయేలు యొక్క దేశములకు రాజుగా పరిపాలన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు మొదటిగా రాజ్య పరిపాలన ప్రారంభించినప్పుడు ఒక పని చేశాడని నేను చెప్పాను. ఏం చేశాడని? అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభాలు, విగ్రహారాధన అవన్నీ తొలగించి ప్రారంభం మంచిగా చేశాడని. మరి ఇక్కడ హిజ్కియా పరిపాలన చేస్తున్నటువంటి వెంటనే మొదట ఒక పని చేశాడు. ఏంటంటే అనగా దేవుని మందిరమును, దేవుని ఆలయాన్ని బాగు చేశాడు. దేవుని ఆలయాన్ని శుభ్రముగా బాగు చేశాడు. ఎందుకంటే పాడుపడిపోయినటువంటి దేవుని మందిరాన్ని బాగు చేసినట్లుగా మనము హిజ్కియా గురించి చూస్తున్నాం. ఇక్కడ హిజ్కియాకి ఒక కష్టం వచ్చింది. మనం గతించిన వారంలో చూస్తే యెహోషాపాతుకి ఒక కష్టము 4 వైపులా వచ్చింది. మరి ఇక్కడ హిజ్కియాకి కష్టము ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చిందని చూస్తే యెషయా గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణముల మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పట్టణాలకి ప్రాకారములు ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తే గనక ఇశ్రాయేల్ దేశానికి డోమ్తో కట్టినటువంటి ప్రాకారం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏ దేశానికి ప్రాకారం లేదు. ఇశ్రాయేల్ దేశానికి వారు ప్రాకారాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడ అష్షూరీకి రాజైనటువంటి సన్హెరీబు ప్రాకారము ఉన్న ప్రతి పట్టణాన్ని యుద్ధానికి వెళ్లి ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ యూదా దేశము అనగా ఈ ఇశ్రాయేలు యొక్క దేశానికి కూడా ప్రాకారం ఉంది. ఈ ఇశ్రాయేలు యొక్క దేశానికి కూడా ప్రాకారం ఉంది. ఈ ప్రాకారం కలిగినటువంటి ఈ యొక్క పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకుందామని అష్షూరు రాజైన సన్హెరీబు హిజ్కియా మీదకి అనగా ఇశ్రాయేలు యొక్క దేశం మీదకి దండెత్తి వచ్చాడు. చాలా గర్వంతో వచ్చాడు, చాలా అహంకారంతో వచ్చాడు. ఎందుకంటే ప్రాకారం కలిగిన ప్రతి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. అంటే తిరుగులేని విజయాలతో వచ్చాడు. ఇక ఆ విజయము ఎలా చేస్తుందంటే మత్తెల్లిస్తుందంట. గర్వముతో ఆ నడకలో గాని, మాట్లాడే మాటలో గాని నేను ఏదైనా చెయ్యగలను, నాకు ఎవరైనా ఎదురొస్తారా? ఇశ్రాయేల్ దేశం ఏంటి, ఏ దేశాన్నైనా. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం దగ్గరికి వెళ్ళొద్దని ఎవరన్నా చెప్తే ఎందుకు వెళ్ళొద్దు? ఇశ్రాయేల్ దేశానికి ప్రాకారం ఉందయ్యా, నువ్వు వెళ్ళొద్దని ఎవరన్నా అంటారేమో. నేను ప్రాకారం ఉన్న పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చాను. అలాగని హిజ్కియా మీదకి దండెత్తినటువంటి ఈ సన్హెరీబు 2వ వచనం చూస్తే అంతటా
అశ్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేము మార్గమందు మెరకొలను కాలువ యొద్ద ప్రవేశింపగా. దేవునికి స్తోత్రం. రాజు ఉన్నా కూడా రాజు పాత్ర కన్నా సైన్యాధ్యక్షుడి పాత్ర ఎక్కువ ఉంటుంది. రాజు పాత్ర కంటే సైన్యాధ్యక్షుడి పాత్ర ఎక్కువ ఉంటారు. రాజు ఎవరు ఇక్కడ? సన్హెరీబు. సైన్యాధ్యక్షుడు ఎవరు? రబ్షాకేను. సైన్యాధ్యక్షుడు ఎవరు? రబ్షాకేను. రబ్షాకేనుని రాజైన సన్హెరీబు పంపిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం మీదకు నువ్వు దండెత్తెళ్ళు, కావలసిన సైన్యము సామాగ్రి గుర్రములను రథములను రౌతులను తీసుకునేళ్ళు. నీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ అశ్షూరు దేశం నుంచి నీకు వస్తుంది. కానీ నాకు జయము కావాలి, ఆ ఇశ్రాయేలు వాళ్ళ యొక్క స్వాధీనంలోనికి రావాలని పంపించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అంతకు ముందే సమరయ ప్రాంతాన్ని దోచుకున్నారు. సమరయ ప్రాంతాన్ని దోచుకుని యూదా దేశం యొక్క రాజ్యాలన్నింటి మీదకి దండెత్తుతూ వస్తున్నారు. ఒక్కొక్క పట్టణాన్ని వెళ్ళిన ప్రతి పట్టణం గెలుస్తానే ఉన్నారు. అపజయం ఎక్కడన్నా కలిగి ఉంటే కాసేపు నిమ్మలించి ఆగేవారేమో. ఎక్కడ అపజయం లేదు. ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశాన్ని గెలుచుకుంటూ వస్తున్నారు. ఆ గెలిచామనే గర్వం చేత ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చారు. నిజమేనండి. దేవుడు జ్ఞానమును ధైర్యమును బలమును మనకిస్తే అన్ని ఎదిరించుకుని, శత్రువులు ఎదిరించుకుని అన్ని వెళ్ళి ఎవరి దగ్గరికి వచ్చినట్టు అవుతుందని చివరికి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీదే పోట్లాడేవారుగా. ఎందుకు ఈ మాట నేను ఇప్పుడు చెప్తున్నానంటే మనకున్న ముందు వచనాల్లో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏ విధంగా అశ్షూరీయులు యూదా రాజ్యాన్ని దండెత్తారో, ఏ విధంగా ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క దేశం తప్పించుకుందో, ఏ విధంగా దండెత్తారో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏ విధంగా వీరు తప్పించుకున్నారు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మనం చూస్తే రబ్షాకేను అనుకుంటున్నాడు. ఏముంది ఈ హిజ్కియా దగ్గర? ఏముంది? ఏమి లేదు కదా, సైన్యం లేదు. మళ్ళా ఒక మాట అంటున్నాడు, నువ్వు ఒక పందెం వేస్తావా, ఒక శాంతి ఒప్పందానికి వద్దామా అని. ఇక్కడ 3వ వచనం చూడండి. వీరు ఒక శాంతి ఒప్పందానికి వెళ్ళారు. వాళ్ళు యుద్ధానికి వస్తే హిజ్కియా ఏం చేశాడంటే శాంతి ఒప్పందానికి ఒక 3 వ్యక్తులు, మనకంటే కదండి, యుద్ధం జరుగుతున్నప్పుడు శాంతి ఒప్పందం చేసేవారు కొంతమంది ఉంటారు. ఎందుకు? యుద్ధం చేస్తే మళ్ళా కరువులు వస్తాయి, యుద్ధం చేస్తే ప్రజలు బాధపడతారు, మళ్ళా యుద్ధం చేస్తే దేశం మళ్ళా లాభాభివృద్ధిలోకి కావాలంటే చాలా కష్టపడాలి. పంటలు పాడైపోతాయి, పొలాలు పాడైపోతాయి, తినే తిండి ఉండదు, పిల్లలు చనిపోతారు, పశువులు ఇవన్నీ కూడా చాలా అయిపోతాయి కదా అని హిజ్కియా గ్రహించి యుద్ధం ఎందుకయ్యా అని శాంతి ఒప్పందం నిమిత్తము 3 వ్యక్తులను పంపించినట్టుగా ఈ 3వ వచనంలో చూస్తున్నాం. చదవండి. హిల్కీయా కుమారుడును రాజగృహ నిర్వాహకుడును ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజుకు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడగు యోవాషును వారి యొద్దకు పోయిరి. ఎవరు వెళ్ళాలంటండి? ఎల్యాకీము వెళ్ళాడు, షెబ్నాయి వెళ్ళాడు, యోవాషు. ఈ 3 ఎవరి దగ్గరికి వెళ్ళారంటండి? రబ్షాకేను దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 4వ వచనం చూస్తే, అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడి, మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా నీవిలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో
నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసుకోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారందరికీ అట్టివాడే. వీరు శాంతి ఒప్పందానికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడ రక్షాకే ఒక మాట చెప్తున్నాడట, మీరు వెళ్ళండి, మీ రాజైన హిజ్కియాతో ఈ మాట చెప్పండి. ఎవరిని నమ్ముకున్నారు మీరు? దేన్ని బట్టి మీరు గెలుస్తామనుకున్నారు? మీ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, మీ దగ్గర ఏమీ లేదు. మరి దేన్ని బట్టి మీరు గెలుద్దాం అనుకుంటున్నారు? దేన్ని బట్టి శాంతి ఒప్పందం? మేము అనేక రాజ్యాలను గెలుచుకుంటూ వచ్చాము, అనేక శత్రువుల నుంచి మేము గెలుచుకుంటూ వచ్చాము. కాబట్టి మేమేది చెప్తే మీరు అది వినాలి, లేదా ఒక పందానికి ఒక ఒప్పందానికి వద్దాం. అదే 36వ అధ్యాయము 8వ వచనం చూడండి. కావున చిత్తగించి అశ్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. 9వ వచనం కూడా, లేని ఎడల నీ యజమానుని నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవు ఎలాగూ ఎదిరింపగలవు. చాలండి, ఎంత నీచకంగా ఎంత తగ్గిస్తూ మాట్లాడుతున్నారు తెలుసండి. మీరు శాంతి ఒప్పందాన్ని మీ వల్ల జరగవు, మీ దగ్గర ఏమీ లేవు అయినప్పటికీ ఒక పందెం వేస్తున్నారు. అదేంటో తెలుసా? మా దేశం నుంచి మా మహారాజు అయినటువంటి ఎవరి నుంచండి సన్హెరీబు నేను అడిగి ఒక 2000 గుర్రాలను పంపిస్తాను. రౌతులు ఉన్నారా అంటే ఆ గుర్రాల మీద ఎక్కి యుద్ధం చేసేవాడు, అంటే జనాలు మీ దగ్గర ఉన్నారా? సామాగ్రి మీ దగ్గర లేదు, మేము గుర్రాలను పంపిస్తాం, దాని మీద ఎక్కి యుద్ధం చేసే రౌతులు మీ దగ్గర ఉన్నారేమో చూసుకోండి. లేని ఎడల ఆ శక్తి మీకు చాలదు. మా దగ్గర ఎంతమంది 2000 మంది రౌతులు లేరు. అంటే రౌతులు అంటే యుద్ధానికి పోరాడే యోధులు మాట. అది లేదని మీరు అనుకుంటే కనుక ఇంకొక మాట చెప్తున్నాడు, నా యజమానుడు అనగా సన్హెరీబు నా రాజు అన్నారు కదా, అతని దగ్గర అతి తక్కువగా ఉన్నటువంటి అతి పనికి మాలిన వాడైనటువంటి ఒకని మీద నీ యొక్క అత్యల్పుడైన వారిని అధిపతిని నీ ఎలాగైనా ఎదిరిస్తావా? సామాగ్రి ఇస్తాము, అన్ని ఇస్తాము, జనాలు మీద సమకూర్చుకుని యుద్ధాన్ని మా మీద రండి. ఒకవేళ మీ దగ్గర రౌతులు లేరా, జనులు లేరా, మా సేవకుడు అనగా మా రాజు అయినటువంటి సన్హెరీబు దగ్గర అతి తక్కువ వాడైనటువంటి ఒకరిని పంపిస్తాం, అతన్నైనా మీరు ఎదిరిస్తారా? ఎంత హీనంగా మాట్లాడుతున్నాడంటే, ఏమంటున్నాడంటే, ఓ హిజ్కియా నీ దగ్గర ఏమీ లేదు. చివరగా ఆ మాటకు అర్థం ఏంటో తెలుసండి? నీ దగ్గర సైన్యం లేదు, నీ దగ్గర సైన్యం లేదు. ఏముంది నీ దగ్గర? దేవుని యొక్క శక్తి ఉందని చెప్పుకుంటున్నావు. అనేకమైన విగ్రహాలు కలిగిన దేశాన్ని మేము దండెత్తుకుని జయించుకుంటూ వచ్చాం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా అన్నాడండి ఇక్కడ. ఎంత దౌర్భాగ్యమైన మాట అంటే, మమ్మల్ని మీ మీద యుద్ధానికి పంపించింది ఎవరో తెలుసా? మీ దేవుడైన యెహోవా చెప్తారు మీ దగ్గరకు వచ్చాం మేము అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, 10వ వచనం 10వ వచనం చూడండి. యెహోవా సెలవు నందకయే ఈ దేశమును పాడు చేయుటకు చూడండి, మీ దేవుడైన యెహోవా సెలవు ఇవ్వకుండానే నేను ఇక్కడికి వచ్చామా? మీ దేశాన్ని పాడు చేయమని పంపించిందే యెహోవా. మన మధ్యలో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారండి. మన మధ్యలో కూడా ఇంత కష్టం వచ్చిందని అనుకుంటున్నావా? నీ దేవుడు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చా,
ఆ కష్టాన్ని నేను తీసుకొచ్చానని మాట్లాడతాడు. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమని? మీ దేవుడు సెలవు పొందకనే మీ దేశాన్ని పాడు చేయడానికి నేను వచ్చానా? లేదు. ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పాడు. అబద్ధపు మాటలు. అంటే ఈ మాట వినగానే దేవుని శక్తితో, నాకు మనుషులు బలం లేదు కానీ దేవుని శక్తితో నేను ఉన్నానయ్యా అనుకున్న ఆ వ్యక్తి ఒకేసారి కృంగిపోతాడన్నమాట. ఏంటి, దేవుడే పంపించాడా అని ఒక ఆలోచన ఎక్కడైనా మనకు కలగానే ఏమైపోతాము? ఒకసారి కృంగిపోతాం. కృంగిపోకుండా అంటే అపవాది మాట్లాడే మాటలకి ఎందుకు? నువ్వేం చేస్తే జరుగుతుంది అనుకుంటున్నావు? నువ్వు చచ్చిపో, నీ సమస్యలన్నీ తీరిపోతాయి అనగానే ఆ మాట మన దేవుడు చెప్పాడని మనం అనుకుంటున్నాం. మన దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధం ఎవరని చెప్పింది యేసయ్య. ఆ మాటలు తెచ్చుకోకుండా విరోధ పక్షంగా దేవుడు వెళ్ళి మన మీదకి ఎందుకు యుద్ధాన్ని పంపిస్తాడు? దేవుని మందిరాన్ని బాగు చేసి దేవుని యథార్థంగా నిలబడిన హిజ్కియా అనగా ఇశ్రాయేలు దేశం అంటేనే దేవుని దేశం. ఇశ్రాయేలు యొక్క ఏమన్నా కష్టం కలిగించాలంటే ఆయనే నేరుగా వచ్చి చేస్తాడు కానీ శత్రువులతో ఎన్ని చేతులు కలిపే దేవుడు మన దేవుడు కాదండి. హల్లెలూయా. మన బంధువులు వెళ్ళి శత్రువులతో చేతులు కలుపుతారేమో, మన కుటుంబీకులు వెళ్ళి శత్రువులతో చేతులు కలుపుతారేమో, మన దేవుడు శత్రువులతో చెయ్యి కలిపేవాడు కాదు. హల్లెలూయా. మన పక్షంగా నిలబడి మన శత్రువుని సైతం ఓడించగల సామర్థ్యం కలిగిన దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనంలో 11వ వచనం ఒకసారి చదవమా. ఎల్యాకీము, షెబ్నా, యోవాషు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడు. ఇక్కడ ఏం సంభాషణ జరుగుతుందంటే డైరెక్ట్ గా ప్రజలందరి ముందుకి వచ్చి రాజు యొక్క పరువు తీయాలని. నిజం, అది పరువు తీసే మాటే కదండి. ఎందుకంటే ఓ రాజా, మీ దగ్గర గుర్రాలు లేవేమో, మీ దగ్గర సామాగ్రి లేదేమో, మేము గుర్రాలు పంపిస్తాం, మీరు సైన్యాన్ని పెట్టుకోండి. ఒకవేళ జరగట్లేదా, మా దగ్గర అతి తక్కువ పనికి మాలిన ఒకటి ఉంటాం, వాడిని ఇస్తాం, మీ రాజు ఎదిరించమనండి అని అందరి ముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఎల్యాకీము, షెబ్నా, అంతేకాకుండా యోవాహు ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారో తెలుసండి? అయ్యా, మీరు ఇక్కడ యూదులకు వచ్చే భాషలో మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే రాజు పరువు పోయే మాట కదా అది. ఆ మాట అందరికి వచ్చే మాట కాదు, మాకు సిరియా భాష కూడా వచ్చు. మీరు సిరియా భాషలో మాకు చెప్పండి, మేము మా రాజు మేము వాటిని వివరిస్తాము. కానీ చూడండి, మనం ఏది దండెత్తిన శత్రువులు ఏం చేస్తారో తెలుసండి? మనం పరువు తీయాలని, 10 మంది వినాలని గట్టిగా మాట్లాడతాం. నీ పరువు పోయిందని బాధపడద్దు. నిన్ను బయటికి లాగివేసి అందరూ హేళన చేశారని నీవు బాధపడద్దు. ఎందుకో తెలుసా? నీ పక్షంగా నీ పరువు పోతున్నా నిజంగా అనుకుంటే అక్కడ ఆయన మహిమను జనులందరూ చూసుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12వ వచనంలో ఎన్నో దుర్భాషలు మనలో కూడా, మనం ఏదైనా ఎవరైనా అచ్చి ఉంటే, రుణపడి ఉంటే, అప్పు చేస్తుంటే వాళ్ళు ఏమంటూ వస్తారు తెలుసండి? నలుగురిలో పరువు తీస్తేనే ఇస్తారని వస్తారు. నలుగురిలో కాదు, 40 మందిలో పరువు తీసినా లేనప్పుడు ఏం చేయలేం. ఎందుకంటే మేము కూడా ఒక సందర్భంలో, ఎందుకంటే నేను ఆన్లైన్ ప్రకారంగానే చెప్తున్నాను, చాలా అప్పుల్లో ఉన్నాం. ఎన్ని తిట్టినా కూడా ఇద్దామని ఇవ్వలేము. వాళ్ళు నోరు అలిసి తిట్టి వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే ఇవ్వాలి ఉన్నది అన్నప్పుడు తిట్టడం ఎందుకు? తిట్టకముందే ఇస్తాం కదా. అందరి ముందు వచ్చి ఏమని దుర్మార్గపు మాటలు చూడండి. ఇవి ఒక విధంగా బూతులే.
చూడండి 12వ వచనంలో ఏమంటున్నాడంటే, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నన్ను పంపినా తమ మలమును తిననట్టును తమ మూత్రమును తాగునట్టును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషలో ఇట్లా అన్నాడట. మీ మలం మీరే తింటారా, మీ మూత్రం మీరే తాగుతారా అని అందరి ముందు రాజుని మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి జనం అందరూ మళ్ళేమంటున్నారో తెలుసండి, వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ 14వ వచనం చూసాం కదా, ఆ 14వ వచనం ఒకసారి చూడండి. హిజ్కియా చేత మోసపోకుడి, ప్రజలతో అంటున్నాడు కదా, మిమ్మల్ని మీరు నమ్ముకున్న మీ హిజ్కియా రాజు ఉన్నారు కదా, ఎందుకు ఆయన నమ్ముకుని మీరు మోసపోతున్నారు? మీరు ఆయన నమ్ముకున్నారు కదా, గెలవలేదు, ఆయన దగ్గర ఏం లేదు, సైన్యం లేదు, సామాగ్రి లేదు, ఏమీ లేదు. మేము కొన్ని గుర్రాలు ఇస్తామంటే గుర్రాలు తగ్గ రౌతులు లేరు. పోనీ మా రాజు దగ్గర బలహీనుడైన వాడు అప్పుడు ఉన్నాడు, వాడినాక చేయించమంటే మీ రాజులు అది చేత కాదు. మీ రాజుకి తెలిసింది ఒకటే, నా దేవుడైన యెహోవా నాకున్నాడు. దేవుడు అంటే ఏం చేస్తాడు? ఒకవేళ అటువంటి పిచ్చి రాజు మీరు నమ్ముకున్నారేమో, మీ ప్రాణాలు కోల్పోతాయి. మీరు మా యొద్దకు రండి, కనీసం మీరు ప్రాణాలతో అయినా ఉంటారు అని ఎవరితో చెప్తున్నాడండి? రబ్షాకే అక్కడ ఉన్నటువంటి ఆ సర్వ జనాంగానికి, ఇశ్రాయేలీ యొక్క జనాంగానికి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 36వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట, ఎందుకంటే చెప్పండి, ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించేనా? ఆమాకు దేవతలేమాయను, అర్పాకు దేవతలేమాయను, సెపర్వాయిము దేవతలేమాయను, సుమ్రోను దేవతలేమాయను, నా చేతిలో నుండి సొమ్రోను విడిపించిన. చాలండి, మేము ఇన్ని దేశాలను దండెత్తుకుంటా వస్తే అన్ని గెలుచుకుంటూ వచ్చాం. మరి ఆ దేశాల్లో దేవతలు లేరా? ఆ దేశాల్లో దేవతలు, అర్పాకు దేవత ఉంది, హమాకు దేవత ఉంది, సెపర్వాయి ఉంది, షోమ్రోను దేశానికి ఇన్ని దేవతలు ఉన్నా కూడా వాళ్ళ దేశాన్ని వారు కాపాడలేని దేవతలు. మీ దేశం మీద మేము యుద్ధం వచ్చినప్పుడు మీ దేవుడు కాపాడతాడా అని